వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను గణేష్. భారతదేశంలో ఉన్న అనేక ఆలయాలలో భగవంతుని మూర్తులు ప్రతిష్ఠించబడ్డాయి. అయితే కొన్ని పుణ్యక్షేత్రాల్లో భగవంతుడు అర్చా రూపంలో స్వయంగా వెలిస్తే తర్వాత ఆలయాలు నిర్మింపబడి అభివృద్ధి చేయబడ్డాయి. అలాంటి క్షేత్రాలను స్వయంభూ క్షేత్రాన్ని అంటారు. సదాశివుడు అలా స్వయంభూగా వెలిసిన లింగ రూపంలో వెలిసిన క్షేత్రమే సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఉన్న శ్రీ స్వయంభూ లింగేశ్వరుడు. ఈ ఆలయంలో శివుడు క్రీస్తు శకం 10వ శతాబ్దం పూర్వమే స్వయంభూగా వ్యక్తమయ్యాడంటారు. ఈ స్వామిని పూజిస్తే ఎంతటి మొండి జబ్బులైనా తగ్గుతాయని భక్తుల విశ్వాసం. క్షేత్ర పురాణం ప్రకారం ఈ ఆలయం నిర్మాణం 9 నుంచి 12 దశాబ్దాల మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన కళ్యాణి చాళుక్యులు కాలంలోనిదట. ఈ ఆలయంలో కనిపిస్తున్న సప్తమాతృకల విగ్రహాలున్న పట్టి దీనికి నిదర్శనం. తర్వాత కాకతీయుల కాలంలో ఆలయ ప్రాకారం వగైరా నిర్మాణాలు జరిగాయి. ప్రవేశ ద్వారంపై ఇంకో మండపం నిర్మించడం కాకతీయుల శైలి. ఇక్కడ ప్రవేశ ద్వారం 2 మండపాలుగా ఉంటుంది. ఆలయం ప్రహరీ గోడ మొత్తం మట్టి వగైరాలు వాడకుండా పెద్ద పెద్ద బండరాళ్లను పేర్చారు. దేవాలయ నిర్మాణమంతా ఆగమ శాస్త్రానుసారం జరిగింది. గర్భాలయం ముందు 16 ఏకశిలా స్తంభాలతో నిర్మించబడ్డ కళ్యాణ మండపం ఉన్నది. దీనికి గర్భాలయానికి మధ్య నందీశ్వరుడున్న మండపం. గర్భగుడి పైన గోపురం 36 అడుగుల ఎత్తున మట్టితో కట్టబడింది. అమ్మవారు భవాని చతుర్భుజాలతో ఏకశిలతో చెక్కబడిన సోమసూత్రంపై దక్షిణాభిముఖంగా ఉండటం ఇక్కడి అమ్మవారి ప్రత్యేకత. మన దేశంలో దక్షిణాభిముఖంగా ఉన్న అమ్మవారి ఆలయాలు తక్కువ. దక్షిణ దిక్కు యమస్థానం, క్షుద్ర శక్తుల నిలయం. ఆ దిక్కు చూస్తున్న అమ్మ దుష్టశక్తుల ప్రభావం నుండి తన భక్తులను కాపాడుతుందని నమ్మకం. రాత్రి వేళల్లో ఈ ఆలయంలో మువ్వల శబ్దం విన్నామనే భక్తులున్నారు. పూజారి గారు చెప్పిన దాని ప్రకారం తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో ఒక యోగి ఈ వీరభద్ర స్వామి ఆలయం నుంచి సర్పరూపంలో వచ్చి స్వామిని సేవించి వెళ్తారట. యోగులు ఋషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చి స్వామిని సేవిస్తారనటానికి నిదర్శనంగా రాత్రివేళల్లో ఓంకారనాదాలు విన్నామని చెప్పిన భక్తులు కూడా ఉన్నారు. అలాగే ఒక స్త్రీ రాత్రివేళల్లో ఆలయంలో తిరుగుతున్నట్లు మువ్వల శబ్దం విన్నామనేవారు కూడా ఉన్నారు కొందరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.